రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని జూనియర్ ఎన్టీఆర్ని మీ సర్వేలో ఎందుకు ఇన్వాల్వ్ చేశారంటారు? కూటమి తరపున ఎవరు లీడర్ చేస్తే బాగుంటుంది చంద్రబాబు గారు తర్వాత అన్నప్పుడు ఇమీడియట్గా పాకెట్ వచ్చేది ఆబ్వియస్గా ప్రజల్లో డిస్కషన్ కాబట్టి లోకేష్ గారు వస్తారు. లోకేష్ గారా లేదా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ కూడా పవర్ఫుల్ లీడర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి, నాట్ ఫ్రమ్ టీడీపీ. అలాగే పురంధేశ్వర గారు కూడా ఇంక్లూడ్ చేయాలి, బీజేపీ హెడ్గా ఉన్నారు కాబట్టి బీజేపీ. అలాగే మన దగ్గర సౌత్ పాలిటిక్స్లో సహజంగా భర్త తర్వాత భార్య లీడ్ చేయడం లేదా ఎమోషనల్ కనెక్షన్ టక్కంట మీకు ఎమ్మెల్యేల దగ్గర కూడా చాలా దగ్గర చూస్తుంటారు కాబట్టి సో భువనేశ్వర్ గారు ఇంక్లూడ్ చేసాం. అలాగే అదే ఫ్యామిలీ నుంచి అంటే ఫస్ట్లో లేదు బట్ 1% వస్తుంది అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంక్లూడ్ చేసాం. అదే ఫ్యామిలీ నుంచి వచ్చి దీంట్లో 2 సెక్షన్స్ ఉంటాయండి. మామూలుగా కోర్గా రామారావు గారి తరపున లేకపోతే మనకు హరికృష్ణ గారి తరపున, తర్వాత దాన్ని 4x 10x తీసుకెళ్ళినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి తరపున సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అది 1%, 2%, 3% అని డిస్కస్ చేద్దాం. ఓవరాల్ తెలుస్తుంది కానంటే దాంట్లో టీడీపీ నుంచి అరౌండ్ 7% వచ్చారండి. బట్ అన్ని పార్టీల నుంచి యావరేజ్ తీసుకుంటే 11% వరకు జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేశారు. ఇంకా రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా సరే ఆయనకి అంత సపోర్ట్. అది గ్రేటే కదా. ఇప్పుడు 2009 తర్వాత ఎక్కడ పొలిటికల్గా అఫిలియేషన్ కానీ పార్టీలో మాట్లాడడం కానీ నేను టీడీపీతోనే ఉంటాను, ఎప్పుడు టీడీపీ ఈ కట్టె కాలే వరకు టీడీపీతోనే ఉంటానని సంథింగ్ ఒక ప్రెస్ మీట్ చెప్పారు. బట్ స్టిల్ ఎక్కడ కమెంట్స్ కానీ ప్రచారాలకు వెళ్ళడం కానీ ఎప్పుడు జరిగింది లేదు. బట్ స్టిల్ ఒక 11% ఆన్ యావరేజ్గా 11% అంటే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ ఓటర్లతో పాటు ఇంక్లూడింగ్ టీడీపీ ఇంక్లూడింగ్ ఆన్ యావరేజ్ 11% స్టిల్ దే ఆర్ బిలీవింగ్ దట్ హీ కెన్ బి ది లీడ్, హీ కెన్ లీడ్ కూటమి అని. ఒకవేళ ఆయనకి మీరు అన్నట్టుగానే జరిగింది అనుకో, అసలు ఆయనకి ఏం అర్హతలు? నేను అనలేదంటున్నాను అధ్యక్ష పదవి చేపడతారని. ప్రజల్లో కూటమిని ఎవరు లీడ్ చేయాలి? కూటమి అంటే మీరు అర్థం చేసుకోండి, టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆ కూటమిని లీడ్ చేసేవాళ్ళు అయితే అనేది రైట్. మీరు చెప్పినట్టే కూటమిని లీడ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే అసలు ఆయనకి ఏం అర్హత ఉంది? ఒక సినిమా గ్లామర్ తప్ప ఆయనకి ఏం అర్హత ఉందో మీరు చెప్పండి పార్టీ తరపు నుంచి. ఇప్పుడు 11% వాళ్ళు చూసింది ఏమై ఉండొచ్చు అంటే ఉరామరిగా వాళ్ళు 2 సెక్షన్స్ ఉన్నాయండి. మీకు రామారావు గారికి ఫాలోయర్స్గా ఉండి హరికృష్ణ గారి ఫాలోయర్స్గా ఉండి వాళ్ళ సెక్షన్ అంతా ఎంతో, అది 1% అనుకుందాం, 2% పర్సెంటేజ్ డిబేటబుల్. వాళ్ళు ఆబ్వియస్గా జూనియర్ ఎన్టీఆర్ దే రిప్రజెంట్, అతనైతే కరెక్ట్. కానీ అట్ ది సేమ్ టైం వాక్చాతుర్యం విషయంలో మీరు నేను ఎవరు డినై చేయలేసిన విషయం ఏంటంటే అనర్గళంగా ఒక విషయాన్ని గురించి ఎటువంటి అచ్చులు హల్లులు తప్పులు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా దాన్ని పాయింట్ని క్రిస్పీగా అర్థమయ్యేటట్టు అందరికీ అందుబాటులో అర్థం చేసుకునేటట్టుగా చెప్పగలిగిన స్తోమత, ధైర్యం, సాహసం చేయగలిగిన స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. అంటే మిగతా నాయకులు లేరంటారా? వాక్చాతుర్యం అన్నానండి. అది నేను వాక్చాతుర్యం మిగతా నాయకులకి ఇప్పుడు లేదంటారు. 89% వర్సెస్ 11% అన్నారు. ఈ 89%లో లోకేష్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, భువనేశ్వర్ గారు ఉన్నారు, పురంధేశ్వరి ఉన్నారు. ఆఫ్టర్ సిబిఎన్ మనకు వచ్చిన పర్సెంటేజ్ డిస్కస్ చేస్తున్నాం అంటున్నాను. బట్ 11% రిప్రజెంట్ చేసిన వాళ్ళ యొక్క వాయిస్ ఏమై ఉంటుంది అన్నాడు అడిగినప్పుడు నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళ వాయిస్ గురించి నేను 89% గురించి అన్నప్పుడు మీరు ఎందుకు లోకేష్ గారికి మోర్ పర్సెంట్ పడింది కంపారిటివ్ని అడిగారు అనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ సిబిఎన్ గారి బ్రాకెట్ నుంచి ఆ బ్రాకెట్లో ఆబ్వియస్లీ ఇమీడియట్గా ఫిల్ అవుతారు కాబట్టి లోకేష్ టాప్లో ఉన్నారని నేను చెప్తాను. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా 4-5% తేడాతో ఆయన కూడా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే జనసేన వాళ్ళు పర్సంటేజ్ ఎక్కువగా అది సపోర్ట్ చేస్తారు కాబట్టి అంటున్నాను. మీరు మొదట అడిగిన ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ గురించి అడిగారు కాబట్టి ఆ 11 మంది యొక్క వాయిస్ చెప్తున్నాను. వాళ్ళు కంపారిటివ్లీ వీళ్ళతో కంటే కూడా ఇతని యొక్క వాయిస్ స్ట్రాంగ్గా వినిపించగలుగుతాడు, ఒక స్టాండ్ తీసుకుని నిలబడగలుగుతారు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని ఎస్ నో అని చెప్పడానికి మనం కరెక్ట్ కాదు. 11% నమ్ముతున్నారు. మీకు ఎందుకు నమ్మారు? ఇంకొకరు లేరు అనేది వాళ్ళని అడగలేము. మీకు బిర్యానీ ఇష్టం, నాకు పెరుగన్నం ఇష్టం కావచ్చు, ఏం బిర్యానీ టేస్ట్ ఉండదా అంటే. ఇంకోటి బయట టాక్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడుకొని కేకే మళ్ళీ మీడియాలో హైలైట్ అయిపోవడానికి వచ్చాడు అని చెప్తున్నారు. నేను మీకు మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్లో చెప్పాము, మేము ఓవరాల్గా 4000 నియోజకవర్గాలు 4000 నియోజకవర్గాలు నేషనల్ చేస్తున్నాం. ఈరోజు 12 తర్వాత మళ్ళీ మేము బీహార్ వెళ్ళిపోతున్నాం, బీహార్ వెళ్ళిపోతున్నాం ఫిజికల్గా కదా, ఆఫీస్ ఇక్కడే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా బీహార్ మీద ఉంటుంది, తమిళనాడు మీద ఉంటుంది, తర్వాత వెస్ట్ బెంగాల్ చేస్తున్నాం, తర్వాత తెలంగాణ చేస్తున్నాం. ఇవన్నీ 2-3 నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ స్కేల్లో మొదలు పెడుతున్నాం. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, నియోజకవర్గం సెంట్రిక్గా ఏం మాట్లాడుతుందని, నియోజకవర్గ సమస్యలు 170 నియోజకవర్గాలు మేము ఓవర్గా ఇంటర్వ్యూ చేసి నేను హైప్ తీసుకుని వెళ్ళిపోవట్లేదు కదా. 170 నియోజకవర్గాలు ప్రిపేర్ చేసిన ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఎంతమంది చేస్తున్నారు కదా, ఈ ప్రిపేర్ చేసిన రిపోర్ట్లో వెబ్సైట్లో పెడుతున్నాం, యాప్లో పెడుతున్నాం. అదే June 12 11:27 ప్రమాణ స్వీకారం ఏదో రోజు అయితే చేశారో చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజుకి ఆ క్షణానికి ఒక కరెక్ట్గా 1 year కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆ క్షణాన్ని రిలీజ్ చేస్తున్నాం. 170 నియోజకవర్గాల రిపోర్ట్ మీరే తీసుకోవచ్చు, నేనే తీసుకోవచ్చు, ఎవరైనా. దేనికి చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన టైంకి మీరు మీ యాప్ లాంచ్ చేద్దాం అనుకున్నారు? మీకైనా ఫండింగ్ ఇచ్చారేమన్నా వాళ్ళు? అంటే మనం 1 year పరిపాలన అనేది వెస్ట్ బెంగాల్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చేయలేమండి. తమిళనాడులో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి 1 year కంప్లీట్ అవ్వదు. ఆంధ్రప్రదేశ్లో 1 year కంప్లీట్ అయ్యేది ప్రమాణ స్వీకారం. సెంటిమెంట్ అది 1 year కంప్లీట్ సెంటిమెంట్ కదా సార్. ఇప్పుడు 1 year కంప్లీట్ అయింది అనేది ఇప్పుడు ఏ టైం ప్రకారంగా ఎగ్జాక్ట్గా ఉండదు, ఎప్పుడు అవుద్ది
ఆ రోజుకి 12వ తారీఖు అవుద్దండి. అందరూ 12 వరకు 1 ఇయర్ కంప్లీట్ అవుతుందని అందరికీ తెలుసు. మాకు ఒక వెబ్సైట్ కాబట్టి లాంచింగ్ కాబట్టి బెస్ట్ టైంగా ఆ టైంకి అనుకుంటున్నాం. 1 ఇయర్ కంప్లీట్ టైం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మామూలు పొద్దున్న 9 గంటలకు చేసుకోవచ్చు, 10 గంటలకు చేసుకోవచ్చు. అదేదో రైట్ టైం 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది కదా, 11 గంటల 27 నిమిషాలకి రిలీజ్ అవుతుందని. రైట్. మీ కింద ఇప్పుడు సుమారు ఎంతమంది పనిచేస్తున్నారు సార్? ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడైతే ఇక్కడ కాదు, గ్రౌండ్లో అంటే దీంట్లో రెండు రకాలు ఉంటారండి. మన పేర్ హౌస్లో ఉండేవాళ్ళు ఉంటారు. మన పేర్ హౌస్ అంటే మనం శాలరీ డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు ఉంటారు. శాంపుల్ వైజ్గా పే చేసేవాళ్ళు, లేకపోతే ఈ 2 months ఏపీ ప్రాజెక్ట్, ఇప్పుడు 2 months తర్వాత సబ్స్క్రిప్షన్ ఎన్ని వస్తాయో తెలియదు. 175 చేస్తున్నాం కదా, 175లో ఒక ఎమ్మెల్యే గారు అంటారు, సార్ నాకు బాగుంది, రిపోర్ట్ బాగా నచ్చింది, నాకు ఎవ్రీ 3 నెలలకి ఇలా రిపోర్ట్ ఇవ్వండి, దీన్ని సబ్స్క్రిప్షన్ మోడ్ అంటారు. అంటే మీ ప్రైమ్లో నేను ఈ సినిమా చూసాను, నాకు నచ్చింది, ఈ విధంగా సంవత్సరం తరపున చూడాలంటే సంవత్సరం ఒకేసారి కట్టేస్తానంటారు. మీరు సంవత్సరం తరపున ప్రైమ్కి మీకు ఉంటుంది అనమాట. అది 150 రూపాయలు 200 రూపాయలు పక్కన పెడదాం. సో సబ్స్క్రిప్షన్స్ ఎన్ని వస్తాయి అనేది బట్టి ఆ 70 నియోజకవర్గాలు అనుకోండి, 70 నియోజకవర్గాలకు కావాల్సినటువంటి పర్సన్స్ ఉంచుకుంటాం. వీళ్ళు మిగతా వాళ్ళంతా అవసరం లేదో ఉంటుందో తర్వాత డిసైడ్ చేస్తాం. కాబట్టి ఈ 850 మంది ఫీల్డ్లో ఉండేవాళ్ళు మేబీ దాంట్లో హార్డ్లీ ఒక 100 మెంబర్స్ మన పేర్ హౌస్లో ఉండొచ్చు. మిగతా వాళ్ళంతా వర్క్ని బట్టి ఈ 2 months ప్రాజెక్ట్గా తీసుకుంటాం. దీనికి లీడ్స్ ఉంటారు, జోనల్ హెడ్స్ ఉంటారు, పీసీ హెడ్స్ ఉంటారు, అసెంబ్లీ నుంచి నియోజకవర్గ హెడ్స్ ఉంటారు, కంటెంట్ రైటర్స్ ఉంటారు, వీటికి రాసేదానికి మనకు టెక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళంతా పర్మనెంట్గా ఉంటారు. మన రాష్ట్రంలో ప్రస్తుతానికి అయితే 3 కీలకమైన నేతలు అని చెప్పుకోవచ్చు. 3 కీలకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఒకవేళ ఇప్పటికీ బయట టాక్ నడుస్తుంది కూటమిలో కొమ్ములాటలు మొదలైతే ఒకవేళ విడిపోయారనుకో, విడిపోయారనుకో, చిలవిడి కాదు మామూలుగా విడిపోయారే అనుకో, పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? టీడీపీ పరిస్థితి. మళ్ళీ అధికారంలోకి జగన్ గారు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. కూటమికి నేను చాలాసార్లు చెప్పానండి, కూటమి గెలిచేదాని కారణాల్లో చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, కూటమి బలం. సో ఆబ్వియస్లీ పుంజుకుంటుందా తగ్గిపోద్ది అంటే డైరెక్ట్ ఆన్సర్ ఎస్ఆర్ నో చెప్పండి. ఆబ్వియస్గా కూటమి లేకపోతే కూటమికి బలం ఆబ్వియస్గా తగ్గుతుంది. జనసేనకి టీడీపీ సపోర్ట్ ఉండాలి, టీడీపీకి జనసేన సపోర్ట్ ఉండాలి, అలాగే ఇద్దరికి బీజేపీ సపోర్ట్ ఉండాలి. సో ఇది ఈ కాంబినేషన్లో వెళ్తుంది. బట్ ఈ కాంబినేషన్ లేకుండా ఇప్పుడు ప్రతి దగ్గర హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్స్, మున్సిపాలిటీ ఇవన్నీ డెవలప్ చేసి టీడీపీ ప్రభుత్వమే టీడీపీ ఒకటి ఇనానమస్గా ఉంటే చాలని డెవలప్ చేసుకుంటుందా? అప్పుడు టీడీపీ ఓట్ బ్యాంకింగ్ బాగా పెరుగుతుంది. లేదు, పవన్ కళ్యాణ్ గారు ఆర్గనైజేషన్గా స్ట్రక్చర్లుగా 170 నియోజకవర్గాల్లో తన ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలని డెవలప్ చేసుకొని రన్ చేసుకొని స్ట్రక్చర్గా ప్రతి గ్రామం నుంచి మండలం వరకు, మండలం నుంచి నియోజకవర్గం వరకు, నియోజకవర్గం నుంచి జిల్లా వరకు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి కార్యవర్గం వరకు ఒక స్ట్రక్చర్గా ప్లాన్ చేసుకొని 1-2 years దాని మీద వర్క్ చేసుకొని రెడీగా ఒక యూనిటీగా ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళి మంచి నేరేటివ్ బిల్డ్ చేస్తారంటే ఆబ్వియస్గా జనసేన డెవలప్ అవుద్ది. ఏవి కాకుండా ఉండాలంటే కూటమిగానే ఉండాలి. అప్పుడు కానీ మీరు చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది. పిఠాపురంలో మీ సర్వే ఏం చెప్తుంది? ఒక్కొక్క నియోజకవర్గం ఇన్ డీటెయిల్గా మీకు ప్రజెంట్ చేస్తున్నాం సార్ అక్కడ June 12. బట్ మీరు అడిగారు కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్పాలంటే ఆబ్వియస్గా ఎనీ డామినెంట్ లీడర్, అది లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఒక లోకేష్ గారికి ఒకటే ఎక్సెప్షన్ ఎందుకు అంటున్నానంటే ఉంటుంది, మంగళగిరి హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలోనే ఉంటారు కాబట్టి రోజుకి 12 మీటింగ్లు, 10 మీటింగ్లు స్టేట్ వైజ్గా చేసినా, ఒక మీటింగ్ నియోజకవర్గ సమస్యలు చేసినా అక్కడ వచ్చి కలిసేదానికి ఈజీగా ఉంటుంది. బట్ వేరే కుప్పంకి, పిఠాపురంకి ఇట్లాంటి వాటికి ఏంటంటే ఆబ్వియస్లీ మీరు సెక్రటరీలో ఉండాలి, మంగళగిరిలో ఉండలేరు కదా, మంగళగిరిలో ఉంటారు కానీ అక్కడ పిఠాపురంలో ఉండలేరు కదా. సో మీకు ఆ కనెక్షను ఎవ్రీ అవర్ ర్యాప్ అదే ఇన్పుట్స్ ఉంటుంది ఉండవు. సో దానివల్ల ఆబ్వియస్గా ఆ గ్యాప్ అయితే ఫిల్ అవుతూ ఉంటుంది. అదే తప్పితే ఆబ్వియస్గా దే ఆర్ హోపింగ్, బికాస్ ఓట్ చేసినప్పుడు తెలుసు ఈజ్ గోయింగ్ టు బి ఇన్ బిగ్గర్ పొజిషన్ అని. బిగ్గర్ పొజిషన్ ఉన్నప్పుడు కానీ మనకే అవైలబిలిటీ లేదనేది ఆ నెగిటివిటీ ఉంటుంది. బట్ సరిగ్గా ప్రాపర్గా అడ్రస్ చేస్తే ఈ కెన్ రిజాల్వ్ దట్ వన్.